ప్రభువు నామముకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దైవలేఖనాల్లో నుంచి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈరోజు మన అంశం షెపర్డ్. సో మంచి కాపరికి జీతగానికి గల తారతమ్యాలు ఇక్కడ వర్ణించబడ్డాయి. మంచి కాపరికి జీతగాడి. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త 34వ అధ్యాయంలో మంచి కాపరి యొక్క మనసును వర్ణించాడు. 34వ అధ్యాయం అంతా మనం చదివితే కనుక మంచి కాపరి యొక్క మనస్సు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆలోచిస్తాడు, ఎలా ఉంటాడు అనేది. ఇదే మన ప్రభువుని మనస్సు. సో ప్రభు అంటున్నాడు అనమాట, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరిని, ఐఎమ్ ది గుడ్ షెపర్డ్. గుడ్, మంచి అనే పదం ఇప్పుడు గ్రీకులో 2 పదాలు ఉన్నాయి. అగతోస్ అంటే అక్కడ గుణాలని తెలియజేసేది, రెండోది అంటే వస్తువు టైప్లో కలోస్ అనే 2 పదాలు వాడారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రభువు గుణమునందు దైవత్వం గలవాడు. గుడ్ షెపర్డ్ అంటే గుడ్. పని అందు సామర్థ్యం దేవుడు. తన నమ్మకత్వంతో మనం ఉండాలంటాడు. ఆయన ఉన్నాడు. ప్రభువుని మించిన సజ్జనత్వం గలవాడు ఆయన. అంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఇక్కడ ప్రభువు ఏం తెలియజేస్తున్నాడంటే, మన కొరకు చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలి అనమాట. ఇది చెప్పాలంటే ప్రాయశ్చిత్తార్థమైన బలి. మన కొరకు సిలువలో మరణించి రక్తం కార్చి మన పాపముల నిమిత్తం, మన అపరాధం నిమిత్తం చచ్చిన వారమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించడానికి, మనల్ని పాపములను రక్షించడానికి. ఇది ఒక్కడ మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే కనుక మన యేసయ్య యందు నమ్మిక ఉంచి మన పాపాలను ఒప్పుకొని ఆయన మన కోసం చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలి ఏంటనేది మనకు అర్థమవుతుంది. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు 2023లో అక్కడ షెపర్డ్స్ ఫీల్డ్ అనే ప్రదేశం ఉంది. గొర్రెల కాపర్లు అక్కడ గొర్రెల్ని మేపే ప్రదేశం ఉంటుంది. షెపర్డ్స్ ఫీల్డ్, అక్కడ ఒక చర్చ్ కట్టారు. అక్కడ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఆన్లైన్లో చూడొచ్చు వెళ్ళని వాళ్ళు. షెపర్డ్స్ ఫీల్డ్. సో గొర్రెల్ని మనుషులతో పోల్చారు. గొర్రెల కాపరి అంటే ఎవరు? సరైన త్రోవలో నడిపించేవాడు. సో ఆ రోజుల్లో ఆస్తిపరులు ఎవరంటే రిచ్ పీపుల్. ఇప్పుడంటే ఐటీ సెక్టర్, ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ ఉంది, ఆ కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఉంది అంటున్నారు. కానీ ఆ రోజుల్లో రిచెస్ట్ పీపుల్ అంటే ఎవరన్నమాట? రిచెస్ట్ పర్సన్స్ అంటే మంచి పశు సంపద, గట్టి సంపద, పశువులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఇన్ని వేల ఒంటెలు, ఇన్ని వేల గుండె అని అంటారు. ఎంత సంపద ఉందని. అంతేగాని ఈ బిల్డింగ్లు ఉన్నాయి, ఆ బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని సైట్లు ఉన్నాయని అనేవి కాదు. ఇప్పుడు అంత సైట్లు ఇవే, అంత స్థలాలు, బిల్డింగ్స్, విల్లాస్, ఇవి మన యొక్క ప్రాపర్టీస్ అని చూసుకునేది. ఆ రోజులు అది కాదు. పశు సంపద, రిచ్నెస్. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు, ఏమంటున్నారు యేసయ్య? నేను కాపరిని, మీరు గొర్రెలై ఉన్నారు అని చెప్తున్నారు. పోలుస్తున్నాడు అనమాట. సో దీని పదాన్ని పట్టుకొని ఇక్కడ అందరూ క్రైస్తవులందరూ గొర్రెలని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అందరూ గొర్రెలే, నేను గొర్రెనే, మీరు గొర్రె. కాపరి మన యేసయ్య. ఇది ఒక్కడ మనం కనుక గమనించగలిగితే, ఇప్పుడు పశువుల కాపరికి గొర్రెల కాపరికి తేడా ఉంది. పశువుల కాపరి వెనకాల ఉంటాడు, వెనకాలండి కొడతా ఉంటాడు పశువులను, అవి వెళ్తూ ఉంటాయి. గొర్రెల కాపరి అలా కాదు. గొర్రెల కాపరి ముందు నడుస్తాడు. హీ విల్ టేక్ ఎవ్రీ రిస్క్. ముందుంటాడు, మన అందరికంటే ముందుంటాడు అనమాట. గొర్రెలు వెనకాల నడుస్తూ వస్తాయి. గొర్రెల కాపరి వెనకాల గొర్రెలు వెళ్తూ ఉంటాయి లైన్లో. ఇది గమనించాలి నిజాలు. అందుకే గొర్రెల కాపరి ముందుగా నడుస్తూ ఉంటాడు. హీ విల్ టేక్ ఎవ్రీ రిస్క్. ఎవరైనా వచ్చినా ముందున్న వాళ్ళని అటాక్ చేస్తారు కదా, వెనక నుంచి అటాక్ చేయరు కదా. సో అది అంటే ఆ రిస్క్ తీసుకుంటాడు అనమాట.
సో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఎంతోమంది గొర్రెల కాపర్లు రాజులయ్యారు, రాజులుగా ఆశీర్వదించబడ్డారు. దే బికేమ్ కింగ్స్, రాజ్యాలను ఏలారు. 1 సమూయేలు 17:34. 1 సమూయేలు 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచుండగా. దావీదు మాట్లాడుతున్నాడు, దావీదు చెప్తున్నాడు సౌలుతోటి, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాను. దావీదు ఎవరు? గొర్రెలు కాపరి. వాళ్ళ తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాడు ఆ అరణ్యంలో. సో గొర్రెల కాపరిగా ఉన్నాడు. సో గొర్రెల కాపరి వారి గొర్రెలను కాపాడవలసిన బాధ్యత ఉంది. కాపాడుతూ ఉంటాడు. ఏ విధమైన తోడేళ్ళు, దుష్ట శక్తులు వాటి మీద రాకుండా, వాటిని ఎత్తుకుపోకుండా, వాటిని సంహరించకుండా గొర్రెలు కాపాడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. సో దావీదు పని అది, గొర్రెలు కాపరిగా ఉన్నాడు. అప్పుడు ఒకసారి సింహము ఆ ఒక గొర్రెని పట్టుకుపోతూ ఉంటుంది అనమాట. పట్టుకుపోతూ ఉంటుంటే అప్పుడు ఆ గొర్రెని విడిపిస్తాడు సింహం నోటి నుండి. ఎలా? సింహాన్ని చంపి దాన్ని దవడను పట్టుకొని చీల్చాను అంటాడు. సింహాన్ని పరిగెత్తించాను, సింహం వెనకాల పరిగెత్తాడంట. సింహం తరుముతూ ఉంటే మనం వెళ్తాం. సింహాన్ని తరిమాడు, సింహాన్ని తరిమి చంపాడంట సింహాన్ని అని చెప్తున్నాడు సోదరుడు. నేను ఇలాగ మా నాన్న గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు సింహం ఎలా వస్తే నేను చేశాను. సింహం యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ యొక్క ఫిలిస్తీన్ నుంచి కూడా రక్షిస్తాడు నన్ను, కాబట్టి నేను యుద్ధానికి వెళ్తానంటాడు, నన్ను విడిపిస్తాడు అని అంటున్నాడు దావీదు. ఎంత విశ్వాసంతో, ఎంత ధైర్యంతో. అందుకే దావీదు మంచి కాపరిగా ఉన్నాడు అని దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి, మంచి కాపరిగా ఉన్నాడు. రెండో విషయం, ఆదికాండము 31:38. ఆదికాండము 31:38. ఇక్కడ యాకోబు ఇట్లనెను, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు. మిస్క్యారీడ్, ఈచుకొని అంటే మిస్క్యారీడ్ చేయలేదు నేను. అంటే ఇక్కడ యాకోబు నమ్మకంగా తన యొక్క మామ యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాడు. యాకోబు నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంతో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలు గొర్రెలను కాచాడు, నష్టం కూడా భరించాడు. కొన్ని గొర్రెల్ని, కొన్ని పొట్టేళ్ళని ఈ తోడేళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే, చంపేస్తూ ఉంటే కూడా అది చెప్పకుండా ఆ నష్టాన్ని భరించాడు, జీతంలో కట్ చేసేవాడు. సో ఈ విధంగా ఎన్నో శ్రమలు అనుభవించాడు యాకోబు. అందుకే కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయంటారు. కాపరి ఉండాలి, గొర్రెలు కాపరి ఉండాలి. సో ఈ విధంగా మంచి కాపరిగా ఉన్నాడు యాకోబు కూడా. సో దావీదు, యాకోబు ఇద్దరు మనకి 2 ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతుంటాయి. అందుకే 12వ వచనం, జాన్ 10th chapter 12th verse, 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. అంటే ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీతగాడికి ఏ విధమైన కేర్ ఉండదు, జీతగాడు ప్రాణం పెట్టడు. మీరు అర్థం చేసుకోండి. యేసయ్య చెప్తున్నాడు మనకి. తోడేలు వచ్చినప్పుడు, తోడేలు కానీ సింహం కానీ వచ్చినాయి అంటే, ఏమైనా అటాక్స్ జరిగినప్పుడు అది పారిపోతాడు, మనం వదిలిపెట్టి పారిపోతాడు, నిన్ను వదిలిపెట్టి పారిపోతాడు. నీ మీద అటాక్ వచ్చినప్పుడు వాడి లాభం కొరకు, వాడి యొక్క జీతం కొరకు, ద్రవ్యం వాటి కొరకే ప్రయాణం చేసేవాడు తప్ప జీతగాడే, గొర్రెలను లక్ష్యం చేయడు, గొర్రెల కోసం ప్రాణం పెట్టడు అని వెరీ క్లియర్గా యేసయ్య ఈ వాక్యంలో చెప్తా ఉన్నాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు, తనవి కాదు కదా. మనం కాని వాటి మీద మనకి ఎప్పుడు శ్రద్ధ ఉండదు. మనం కాని వాటి మీద ఏదో చూద్దాంలే అన్నట్టు వెళ్ళిపోతాం తప్ప మనం కాని వాటి మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టం. మనం ఎందుకు పెట్టమంటే, అవి మనే కాదు, అవి ఎవరియో, మనం కేవలం చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ సిస్టంలో కూడా అంతే కదా, గవర్నమెంట్ చూసుకుంటుంది అనుకో. గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే అని తలంచరు. గవర్నమెంట్ అంటే ప్రజలే అని తెలియదు అనుకోకుండా గవర్నమెంట్ కదా, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీని మిస్క్యారీ చేస్తూ ఉంటారు. అదే సొంత ప్రాపర్టీ అయితే, అది వేరే వాళ్ళ డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం అనుకోండి, వేరే వాళ్ళ డబ్బులు ఖర్చు పెడుతుంటే చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. అదే మన డబ్బులు మన కష్టార్జితంతో వచ్చింది చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. సో
ఈ విధమైన తేడాలు మానవ జీవితంలో మనం ఎన్నో ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం కూడా. కానీ ఇవన్నీ యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్న దేవుడు ఆయన, మనం చూస్తున్న దేవుడు, నీ యథార్థ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నిన్ను ప్రతి క్షణం కాపు కాచే దేవుడు. ప్రతి చోట ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటాడు. నీ వెనకాలే నడుస్తూ ఉంటాడు, నీ పక్కనే నడుస్తూ ఉంటాడు, నీ ముందుగా నడుస్తున్నానని చెప్తున్నాడు ఇక్కడ. నేను గొర్రెలకు మంచి కాపరిని అని. ఇక్కడ ఒక 2 అబద్ధ ప్రవక్తల గురించి కూడా జాగ్రత్త పడమని చెప్తున్నాడు యేసయ్య. అబద్ధ ప్రవక్తలు కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. వారు గొర్రెల చర్మములు వేసుకొని మన యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంటే తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని వస్తారంట అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తల గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. క్రీస్తు విరోధులు వచ్చేసారు. క్రీస్తు విరోధులు దైవ సేవకుల్ని హింసించేవాళ్ళు, చంపేసి వస్తున్నారు. ఎన్నో హింస జరుగుతూ ఉంది. క్రైస్తవుల మీద, దేవుని బిడ్డల మీద హింస జరుగుతూ ఉంది. ఇవన్నీ అదనమాట. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇన్ డెప్త్కి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ అంత ఈజీగా అర్థం కాదండి. ఫస్ట్ బైబిల్ అర్థం అవ్వాలంటే, బైబిల్లోని దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే, దేవుని మాట అర్థం అవ్వాలంటే ముందుగా బైబిల్ని అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. మనం ఫస్ట్ మన మనస్సు, మన హృదయం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. అంటే ఫస్ట్ అన్కండిషనల్గా బైబిల్ నిజము అని నమ్మాలి, ఇట్స్ ట్రూత్ అని నమ్మాలి. అంతేగాని ఏదో కొంత అనుమానం ఉందనుకోండి. దేవుడు ఈ మధ్యకాలంలో నేను కొన్ని టీవీల్లో చూశాను, నేను వీడియోస్లో చూశాను, నేను కొంతమంది ఇది ప్రసంగాలు ఇవి. అందులో ఏంటంటే వాళ్ళు చెప్తారంటారు, దేవుని కుమారుడే తప్ప దేవుడు కాడు, యేసయ్య దేవుని కుమారుడే తప్ప దేవుడు కాడు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా ఘోషిస్తుంది. యేసయ్య రాకముందే 1000 సంవత్సరాల ముందే యేసయ్య గురించి చెప్పబడ్డారు. యేసయ్య 3 వ్యక్తులుగా వచ్చాడు, 3 వ్యక్తులుగా ఉన్నాడు. ఒకే దేవుడు వ్యక్తులుగా పరిచయం చేసుకున్న 3 తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు. ఈ కుమారుడు అంటే ఏదో మన ఇహలోక సంబంధమైన కుమారుడు కాదు. ఇది అర్థం చేసుకోవాలి. బైబిల్ ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్. బైబిల్ ఇట్స్ నాట్ సో ఈజీ. సో బైబిల్ అర్థం అవ్వాలంటే ప్రతి ఒక్క వాక్యము, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని యేసయ్య చెప్తున్నాడంటే అసలు ఆ వాక్యంలో ఎంత గూఢార్థం ఉంది, అది అర్థం చేసుకోవాలి. అది ఈ అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. జాగ్రత్త పడండి యేసయ్య చెప్తున్నాడు. రెండోది అదేవిధంగా అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని యేసయ్య చెప్తున్నాడు, వారు మందను కనికరింపరు. అపోస్తుల కార్యంలో లూకా చెప్తా ఉన్నాడు, యేసయ్య చెప్తున్నాడంట, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. అందుకే మన పక్కనే ఉంటారంట. మన శత్రువులు ఎక్కడో ఉండడు, తోడేళ్ళు ఎక్కడో ఉండవు అనమాట, మన పక్కనే ఉంటాయి. ఎప్పుడు దొరికితే వేసేద్దామా అని చూస్తారనమాట. ఎప్పుడు దొరికితే ఇతను దైవ సేవకుడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అనుకోండి, మంచిగా వాక్యం చెప్తున్నాడు అనుకోండి, అతన్ని చంపేయాలి, అతన్ని వేసేయాలి, అతని లోకంలో లేకుండా చేయాలి. ఈ విధమైన క్రూరమైన మనస్సుతోటి తోడేళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందని, తోడేళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తోడేళ్ళ క్యారెక్టర్. సో అది అర్థం చేసుకో. అందుకే ఏం చెప్తున్నాడు యేసయ్య, ఏం చెప్తున్నాడు అంటే మెలకువ కలిగి ఉండండి, జాగ్రత్త, మెలకువగా ఉండండి, నిద్రపోకండి, నిద్రపోతులుగా ఉండకండి, మెలకువ కలిగి ఉండండి. తర్వాత యేసయ్య మళ్ళీ 15వ వచనంలో 10వ అధ్యాయము జాన్ 10th chapter 15th and 16th verse, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగును ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, అవి నా స్వరము వింటాయి. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, తండ్రి నన్ను ఎలాగెరుగును, నేను తండ్రిని ఎలాగెరుగును. తండ్రిలో ఆయన ఉన్నాడు, ఆయనలో తండ్రి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు.
అలాగే నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును, నేను నా గొర్రెలను ఎరుగుదు అని చెప్తూ ఉన్నాడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతా అంటాడు. కానీ ఇవి కాకుండా ఇంకా వేరే దాని గురించి కూడా యేసయ్య మాట్లాడుతున్నాడు 16వ వచనంలో. అంటే ఇక్కడ కాపరికి గొర్రెలకు పరస్పరంగా ఉండే సంబంధాన్ని తెలుస్తుంది. ఇక్కడ కాపరికి గొర్రెకి, గొర్రెల కాపరికి గొర్రెలకి అంటే ఒకరికొకరు ఎరుగుదాం మేము అని చెప్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు? మేము ఒకరికొకరు ఎరుగుదాం. ప్రభువు ప్రతి గొర్రెని ఎరుగును, ప్రతి గొర్రె తన కాపరిని ఎరుగును. చూసారా ఎంత ఎరుగును? ప్రాణం పెట్టినంతగా ఎరుగును. కాబట్టి కాపరి ప్రతి వాడిని ఎరిగే ఉండాలి. ఇప్పుడు సంఘ కాపరి ఉన్నాడు అనుకోండి, ఒక చర్చిలో సంఘ కాపరి ఉంటారు, పెద్ద దైవజనుడు, దైవ సేవకుడు, ప్రతి చర్చిలో, ప్రతి సంఘములో, ప్రతి మందిరంలో. సో ప్రతి కాపరి ప్రతి వాడిని ఎరగాలి. కాపరి ప్రతి వాడిని ఎరిగి ఉండాలి. సంఘానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు అని చూసుకుంటుంటారు. అందుకే వస్తారు పరిచయం, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ కోసం వాళ్ళ యొక్క కష్ట సుఖాలను పంచుకుంటారు. ఇవన్నీ కాపరి చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతివారు కాపరిని ఎరగాలి. మనం ఏదో చర్చికి దొంగచాటుగా చర్చికి వెళ్ళిపోయి వెనకాల కూర్చొని ఇంకా మనం ఎవరు కనపడకుండా మరి చర్చిలు అవ్వకముందే, సగం అవ్వకుండా, లాస్ట్ ప్రార్థన అవ్వకముందే వెళ్ళిపోతారు కొంతమంది. అలా కాదు, చర్చ్కి వెళ్ళామంటే ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ వరకు ఉండాలి. మనం సహవాసంలో ఎదగాలి. అప్పుడే కాపరి తన గొర్రె ఈ యొక్క రిలేషన్షిప్ అర్థమవుతుంది. సో ప్రతివారు, కొందరినే కాదు, కాపరి అన్న వాళ్ళు కొందరినే పట్టించుకోకూడదు, అందరినీ పట్టించుకోవాలి. అదేవిధంగా ప్రతి గొర్రె, ప్రతి ఒక్కరూ చర్చ్కి వెళ్ళినప్పుడు మనం డెఫినెట్గా మనం కాపరిని పరిచయం చేసుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకొని మనం ప్రార్థనలో పాల్గొని సహవాసంలో పాల్గొవాలి. చర్చ్కి ఎందుకు వెళ్తామండి? మనం దేవుని సహవాసం కోసం. ఇంట్లో కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. కొంతమంది అంటారు, నేను ఇంటి చర్చికి ఎందుకు వెళ్ళడం, ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, నేను సరిపో దేవుడు ఉంటాడు. కానీ నువ్వు సహవాసంలో ఎదగమంటాడు. దేవుని సహవాసంలో నువ్వు ఎదగాలి. ఈ 16వ వచనంలో ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు అంటాడు, అవి నా స్వరం వినును. అంటే ఇక్కడ ఈ దొడ్డివి కానీ అంటే ఈ గ్రూప్ కానీ ఉన్నాయంటే ఇదంతా ఒక దూరదృష్టితో మాట్లాడుతున్నాడు యేసయ్య. దూరదృష్టి, దైవ సంకల్పం ఉన్నాయంటే ఇందులో. ఏంటంటే ఈ దొడ్డివి కాని గొర్రెలు అంటే ఎవరు? ఈ దొడ్డివి కాని గొర్రెలు అంటే ఎవరు? యూదులు కాని వారు అనమాట. అంటే జెంటైల్స్, అన్యజనులు, అన్యజాతుల వారు. అంటే ఇందులో యూదులు కాని వారు, ఈ దొడ్డివి కాని జెంటైల్స్, అన్యుల్లో అన్ని జాతులు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు, వాళ్ళు, వీళ్ళు, మీరు ఏదైనా గ్రూప్ వేసుకోండి, చేయండి, అందరూ ఉంటారు. కానీ ఇవన్నీ చెల్లా చెదిరైపోయి ఉన్నాయన్నమాట. ఈ అన్యజనులు చెల్లా చెదిరైపోయి ప్రపంచమంతా ఉన్నారు. అందుకే వాళ్ళందరినీ తీసుకొని రావడం అనేది ఒక బాధ్యత అంటున్నాడు యేసయ్య. అది నా బాధ్యత అంటున్నాడు యేసయ్య. వాళ్ళందరినీ, అన్యజనులు కూడా నా స్వరం వినేవాళ్ళు ఉన్నారు. అన్యజనుల్లో వాళ్ళని నేను తీసుకురావాలి. నా శబ్దం నా స్వరం వింటాయి ఇది దొడ్డివి కాని గొర్రెలు. అందుకే అన్యజనుల గురించి మనం యాక్ట్స్ 13th chapter 48 verseలో కూడా అన్యజనుల గురించి దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకు యేసయ్య ఏమంటున్నాడంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు, అన్యజనులు, జెంటైల్స్, యూదులు కాని వారు అని యాక్చువల్గా అర్థం అక్కడ చెప్పాలంటే. సో ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, అన్నీ కూడా నేను తీసుకుని రావాలి, వాటన్నీ కూడా తీసుకుని రావాలి, వాళ్ళు నా స్వరం వింటారు అని. అందుకే మీరు చూడండి, అన్యజనుల నుంచి ఎంతమంది దైవ సేవకులు లేచారండి. నా ఎక్స్పీరియన్స్లీ నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. నేను అన్యజనుల్లోంచి ఎంతోమంది దైవ సేవకులు, అక్కడ దేవుని తెలియని ఫ్యామిలీస్లోంచి దైవ సేవకులు పుట్టుకొచ్చారు. దేవుని తెలిసిన ఫ్యామిలీలోంచి వచ్చాను నేను, కానీ నేను దైవ సేవకుని అవ్వలేకపోయాను. కానీ దేవుని తెలియని జనంలోంచి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ భక్త్ సింగ్ గారిని చూస్తాను. చిన్నప్పటి నుంచి భక్త్ సింగ్ గారు సహవాసంలోనే ఉన్నాను. ఆ భక్త్ సింగ్ గారి సహవాసం, భక్త్ సింగ్ గారి గురించి వింటంటే అసలు వాళ్ళు ఒళ్ళు గుగుస్తుంది అనమాట. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన పుట్టుక, ఇవన్నీ చూస్తే కనుక. కానీ ఎంత గొప్ప దైవ సేవకుడు అయ్యాడు, ఎంతోమంది ప్రభావితం చేశాడు, ఎంతోమంది. అదేవిధంగా ఎంతోమంది ఉన్నారు, మనం చూస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఎంతోమంది చూస్తూ ఉన్నాం. మన దైవ సేవకులు ఎంతమంది అండి దేవుణ్ణి. అందుకే దేవుని స్వరాన్ని వింటారంట వాళ్ళు, దేవుని స్వరాన్ని. యేసయ్య అంటున్నాడు నా స్వరము వాళ్ళు వింటారు, నా స్వరం వింటాయి, నా గొర్రెలు అవి నా స్వరం వింటాయి అంటున్నాడు అనమాట.
అందుకే ఈ దేవుని స్వరం గురించి మాట్లాడితే యాక్ట్స్ 12th చాప్టర్ 22nd వర్స్, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 22వ వచనంలో, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. జనులు ఈ దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారంట. ఇది ఎక్కడంటే యాకోబుని హతసాక్షి అయిన తర్వాత యాకోబుని చంపించాడు హేరోదు రాజు. హేరోదు చాలా క్రూరుడు. తర్వాత పేతురును కూడా పట్టుకొని బంధించి చెరసాలలో వేశాడు. అతను కూడా చంపేద్దాం అనుకుంటాడు అన్నమాట ఒక పండగ అయిన తర్వాత. కానీ పేతురు వరకు అత్యాసక్తి ప్రజలందరూ సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే పేతుని సంఖ్యలు ఊడిపోతాయి. తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి మార్క్ ఇంటికి వచ్చేటప్పటికి వచ్చి అక్కడ అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. వచ్చి తలుపు తడుతూ ఉంటాడు అనమాట. ఆయన తలుపు తడుతూ ఉంటుంటే అప్పుడు ఎవరు తలుపు తీయరు, కానీ ఒక రోదే అనే ఒక చిన్న పిల్ల ఆ స్వరం విని, స్వరం గుర్తుపడుతుంది, పేతురు స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి చెప్తుంది పేతురు వచ్చాడు అని చెప్తుంటే వాళ్ళందరూ పేతురు రావడం ఏంటి, జైల్లో ఉన్నాడు, పేతురు రావడం ఏంటి, సంఖ్యలతో అక్కడ జైల్లో పెట్టేసిన సరసాల్లో ఉంటే పేతురు రావడం ఏంటి నమ్మరు. కానీ అయినా ఇంకా పేతురు తలుపు తడుతూ ఉండగా వెళ్ళి తలుపు తీస్తారన్నమాట. తీసేటప్పటికి అప్పుడు తీసి ఆశ్చర్యపోతారు. సంఖ్యలు ఊడిపోయి నేను దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను విడిపించాడని. సో ఇక్కడ ఎవరు మన యాకోబు హతసాక్షి అయిన తర్వాత, పేతురు విడుదలైన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం ఎలా ఉందో అర్థం చేసుకొని చూడండి. దేవుడు తన సేవకుని కాపాడి విడుదల చేయగలడు. చూసారా, పేతురుని విడుదల చేయించాడంటే ఎంత గొప్ప అద్భుతం అంటే అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుత కార్యం. అదేవిధంగా దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు విషయం చూడండి. ముగ్గురు శద్రక్, మేషక్, అబేద్నెగోలు కొంచెం మనం చదువుతున్న దానియేలు గ్రంథంలో వారు కూడా అంతే. రాజైన నెబుకద్నెజరుతో అంటారు, నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఎంత విశ్వాసంతో, ఎంత గొప్ప మరి వాళ్ళ యొక్క నమ్మకంతో వాళ్ళు, ఒకవేళ నువ్వు రక్షించకపోయినా కానీ రాజుతో అంటున్నారు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము నీ దేవతకు మాత్రం రొక్కము. దే ఆర్ వెరీ క్లియర్. వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళ ఎలా డిసైడ్ చేసుకున్నారంటే దే ఆర్ వెరీ క్లియర్. నీ దేవతకు మొక్కం, దేవుడు రక్షించే సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మొక్కము అని చెప్తున్నారు. చూసారా, అంటే వాళ్ళని ఎంత దేవుడు రక్షించాడా లేదా. సో దేవుడు సమర్థుడు అనమాట. దేవుని చిత్తం అలా ఉంటుంది. దేవుడు తన సేవకుల్ని, తన బిడ్డల్ని కాపాడి విడిపించేది. సో ఇక్కడ పేతురు వెళ్ళిపోయాడు, పేతురు విడిపించబడ్డాడు. ఆ మార్నింగ్ చూసేటప్పటికి హేరోదు వచ్చి కావల వాళ్ళందరినీ చంపేయమని ఆజ్ఞిస్తాడు. వాళ్ళందరూ సరిగ్గా కాపలా కాయలేదు కాబట్టి. సో హేరోదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, హేరోదు దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేశాడు హేరోదు. కాబట్టి హేరోదు చంపబడ్డాడు. అదేవిధంగా దేవుని స్వరం ఇంకోటి కూడా చెప్తున్నాను వినండి. దేవుని స్వరం, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు, దేవుని స్వరం వినపడతా ఉంది. యాక్ట్స్ 9th చాప్టర్ 4th వర్స్, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. సౌలా సౌలా ఎవరు పిలుస్తున్నారండి? యేసయ్య పిలుస్తున్నాడు. సౌలా సౌలా నువ్వేనని, ప్రభువా నువ్వెవడు అని అడుగుతున్నాడు. అడిగితే సౌలు నువ్వు హింసించుచున్న యేసును అంటున్నాడు. నువ్వు అక్కడ ఆయన అనొచ్చు కదా, నువ్వు హింసించున్న యేసును అనకుండా యేసయ్య ఏమనొచ్చు, నువ్వు క్రైస్తవుని హింసిస్తున్నావు అని చెప్పొచ్చు కదా. అక్కడ క్రైస్తవులనే కదా టార్గెట్, అదే కదా. సౌలు యవనస్తుడు, అబౌట్ 35 years ఏజ్ ఉన్నది అతనికి. స్టెఫను మరణం తర్వాత 35 సంవత్సరాలు, క్రీస్తు శకం 35 సంవత్సరంలో జరిగింది అది. స్టెఫన్ యొక్క మరణం రఫ్లీ అరౌండ్ సుమారు క్రీస్తు శకము 35 సంవత్సరం క్రీస్తు శకం. సో సౌలు ఎలాంటి వాడు? మతాసక్తి గలవాడు, సమాజ మందిరాల్లో ప్రీతంగా బోధించేవాడు ధర్మశాస్త్రాన్ని అంట, పేరు ప్రతిష్టలు గలవాడు. దమస్కులోని క్రైస్తవులను హింసించడానికి బయలుదేరాడు. అప్పుడు ప్రభువు దర్శనమైంది. సౌలా సౌలా, స్వరం, దేవుని స్వరం విన్నాడు. పౌలు గుర్తుపట్టాడు, ప్రభువా అన్నాడు. వెంటనే ప్రభువా అన్నాడు. అంటే ఆయనకి దేవుని స్వరం ఆయనలో తెలుసు. అందుకే మనం దేవుని స్వరం వినాలి, దేవుని స్వరానికి లోబడాలి. 1 పీటర్ 2వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూడండి, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు ఎవరన్నమాట? ఆత్మల కాపరి. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆత్మల కాపరి.
ఆయన కాపరి అయి ఉన్నాడు. ఆయన మనకి ఆత్మల కాపరి అయి ఉన్నాడు యేసు ప్రభు. ఆయన గొర్రెలకు మంచి కాపరి అనే మనం చూసాం. కాపరి బాధ్యతలు మనం పాత నిబంధన కాలం నుండి కూడా చూస్తూ ఉంటాం. కాపరి యొక్క బాధ్యతలు, కాపరి యొక్క గుణగణాలు, ఇవన్నీ కూడా దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడికి ఎలా ఉందంటే, దేవుడికి కాపరి యొక్క గుణగణాలు కలిగి ఉన్నవాడు. తన గొర్రెలను ఏ రీతిగా ప్రతి కీడు నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి ఎలాగా మళ్ళిస్తాడో, రక్షిస్తాడో యేసయ్య దేవుడు. అలాగే తన గొర్రెలను పచ్చిక బయళ్ళలోకి తీసుకుని వెళ్ళి మేత మేయనట్లుగా చేస్తాడు. దేవుడు మన ఎడల ఏ రీతిగా మన ఎడల కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉన్నది. సో అందుకే మనం అందరం గొర్రెల వలె తారి తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తెలియనని యెషయా అన్నాడు అనమాట. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపబడినని. సో ఈ విధంగా మనం యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. కాబట్టి మనం కూడా ఆయన మాదిరిగా ఉండి మరి మనం మంచి కాపరి అయిన యేసయ్యని, అదేవిధంగా ఆత్మల కాపరి అయిన యేసయ్యని మనం తెలుసుకొని ఆయన ఎందు జీవించి మనం ఆయన రక్షణలోకి నడిపించబడాలని, మనం ప్రేమించిన వారికి మనం కూడా మంచి కాపరిగా మనం వాళ్ళని ప్రేమిస్తూ మంచి ప్రేమ కలిగి, దేవుని యొక్క ప్రేమ కలిగి మనం ముందుకు సాగిపోవాలని, మరి ఈ వాక్యం ద్వారా మన కాపరి అయిన యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నేను మంచి కాపరిని, మీ కొరకు నా ప్రాణం పెట్టాను, కాబట్టి మీరు రక్షణ పొంది మారు మనసు కలిగి మరి మీరు జీవించి నిత్య జీవంలోకి నడిపించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.